వెల్కమ్ టు ఫ్యాక్ట్ న్యూస్ ఎపిసోడ్ 12. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 17, 2024. ఈరోజు ఫ్యాక్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే నంబర్ 1 ఫ్రెండ్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లోకి వస్తే దేశంలో ఒకేసారి అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి రాజ్యాంగ సవరణతో పాటు అన్ని రాష్ట్రాల మద్దతు కూడా అవసరం ఉంటుంది. నంబర్ 2 ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ టీము టెస్ట్ క్రికెట్లో ఒక ఇండియా మీద తప్ప అన్ని దేశాల టీమ్స్ పైన గెలిచింది. నంబర్ 3 ఫ్రెండ్స్, ఇంగ్లాండ్ క్రికెటర్ అయిన లివింగ్ స్టోన్ ఐసీసీ ర్యాంకింగ్స్లో ఆల్రౌండర్గా మొట్టమొదటి స్థానంలో నిలిచాడు. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్లో 124 రన్స్ 5 వికెట్స్ తీయడంతో 253 పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. నంబర్ 4 ఫ్రెండ్స్, సిస్కో కంపెనీ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా 4000 మంది ఎంప్లాయీస్ని తొలగించింది. అయితే మరోసారి ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేయబోతుంది. అయితే సిస్కో మొత్తంగా 7% ఎంప్లాయీస్ని అంటే 5600 మంది ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తామని ప్రకటించింది. నంబర్ 5 ఫ్రెండ్స్, ఇండియన్ క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ ఈ రోజుకు ఇంగ్లాండ్ టీం పైన 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టి 17 సంవత్సరాలు అవుతుంది. అయితే T20 వరల్డ్ కప్ 2017లో ఇంగ్లాండ్స్ పైన ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాకుండా 12 బాల్స్లో 50 రన్స్ చేశాడు.